ఎకరాలని రైతులు కేవలం 58 రోజుల్లో అంటే 2015 జనవరి 1 నోటిఫికేషన్ ఇస్తే 2015 ఫిబ్రవరి 28 అర్ధరాత్రికి 34,000 ఎకరాలు స్వచ్ఛందంగా ఇచ్చారు. ఇక్కడ కూడా ఏంటంటే ఒక చిన్న లిటికేషన్ కూడా లేకుండా, ఎటువంటి కోర్టు కేసు లేకుండా. అయితే దానికి తగ్గట్టుగానే ముఖ్యమంత్రి గారు ఇక్కడ ప్రపంచంలో టాప్ 5 రాజధాని ఒకటి కట్టాలని ఆ రోజు సింగపూర్ గవర్నమెంట్ అప్రోచ్ కావటం, లేఅవుట్ డిజైన్ చేయడం జరిగింది. అదేవిధంగా బిల్డింగ్స్ కూడా అసెంబ్లీ కావచ్చు, హైకోర్టు కావచ్చు, లేదా అడ్మినిస్ట్రేటివ్ టవర్స్ కావచ్చు, 5 టవర్స్, వాటిని నార్మన్ ఫాస్టర్ అండ్ పార్ట్నర్స్ లండన్ ప్రపంచంలో టాప్ 10లో ఒకరు, వాళ్ళ దగ్గర డిజైన్ చేయించి వర్క్స్ టేకప్ చేసి దాదాపు 6,000 కోట్ల రూపాయలని యాక్చువల్గా డెవలప్ ఎవరైతే కాంట్రాక్టర్స్ వాళ్ళు పే చేయడం కూడా జరిగింది. దాదాపు 9,000 కోట్ల రూపాయలు వర్క్ జరిగింది. అయితే గత ప్రభుత్వం ఈ యొక్క రాజధానిని 3 ముక్కలు ఆటాడుతూ దాన్ని నిర్ణయం చేసింది. అయితే ఎలక్షన్స్ ముందు మా ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం రాగానే వెంటనే రాజధాని టేకప్ చేస్తానంటాం. రాజధాని యాక్చువల్గా టేకప్ చేయడం జరిగింది. అయితే దీంట్లో అనేక హర్డిల్స్ ఉన్నాయి. 34,000. సో అదండి, కరణం ధర్మశ్రీ గారు, మంత్రి నారాయణ గారు మాట్లాడింది విన్నారు. సో 1,00,000 ఎకరాలు సేకరిస్తూ వస్తున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఈ రకంగా ప్రపంచ చరిత్రలో రేపొద్దున గిన్నెస్ రికార్డులు ఎక్కచ్చు. సో ఇదొకటి. సో వాళ్ళు 5 ఏళ్లలో ఏమీ చేయలేదు, లేకపోతే నత్తనడకన సాగింది. తర్వాత వచ్చిన మీ 5 ఏళ్లలో 3 రాజధానులంటూ ఉన్న వ్యవస్థను నీరుగార్చారు. ఇది మీ మీద ఉన్న అభియోగం. రేపొద్దున ఇంకోటి మంత్రి నారాయణ గారు చెప్పిన మాటలు ఇంకోటి చాలా కీలకమైంది. ఉవ్విళ్ళు ఊరుతున్నారట జనం. 44,000 ఎకరాలు ఎప్పుడు ఇచ్చేద్దాం, గవర్నమెంట్ రావటమే, వచ్చి మమ్మల్ని అడగటమే తరువాయి అని చేతిలో పత్రాలు పట్టుకొని రెడీగా ఉన్నారంట. నిజమేనా అండి అది? మీరు ఈ మధ్య అటు రాజధాని ప్రాంతంలో కూడా పర్యటించున్నారు కదా. అంటే ఇప్పుడు యాక్చువల్ నేను చాలా కాలం నుంచి టీవీ డిబేట్స్కి రాలేదండి. నిన్న మీరు చాలాసార్లు రిక్వెస్ట్ చేశారని వచ్చాము. నిష్పక్షపాతంగా మనం కొన్ని విషయాలు మాట్లాడుకోవాలా. దీనిలో మీకు 5 ఏళ్ళు 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు సినిమా సెట్టింగ్తో రాజమౌళి లాంటి వాళ్ళందరితో కూడా పెట్టి మహారాజధాని, అద్భుతమైన రాజధానిని నిర్మాణం చేస్తున్నాం అని చెప్పి అమరావతిని ఎంత బ్రహ్మరావతిగా మార్చారో మీకు నాకే కాదు, ఇప్పుడు ఈ 99 టీవీ చూస్తున్నటువంటి వీక్షకులు అందరికి కూడా ఈ విషయం తెలుసు. అది అమరావతిని ఎంతవరకు చేశారో, తాత్కాలిక అసెంబ్లీలు నిర్మాణం చేసి, తాత్కాలిక సెక్రటేరియట్ని ఏర్పాటు చేసి ఏ విధంగా చేశారో మీకు తెలుసు. అది కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. తీసుకున్నటువంటి ఎకరాలకి దిక్కుముక్కు లేక అవస్థలు పడుతూ అక్కడ ఉన్నటువంటి రైతాంగానికి మళ్ళీ తిరిగి ఎలాగా ఇప్పుడు జనరల్గా ఒక రాజధాని వస్తుందంటే చుట్టూ ఉన్నటువంటి భూములు విలువ పెరిగితే వాళ్ళకు న్యాయం జరుగుతుందని ఆశ ఆ ప్రాంతం వాళ్ళకి ఉంటుంది. కాబట్టి దాని మీద ఆ రోజు ముందుకు వచ్చి ఇచ్చినటువంటి పరిస్థితి. దానికి డెవలప్మెంట్ గురించి ఆలోచన లేకుండా మళ్ళీ ఇంకొక 40,000 ఎకరాలు తీసుకుంటున్నట్టు, ఊళ్ళు ఎరుగుతున్నట్టు. ఎవరు ఊళ్ళు ఎరుగుతారండి? అదంతా హైప్ క్రియేట్ చేసుకోవడం కోసం కొన్ని పచ్చ మీడియా వాళ్ళు కావాలని దీనికి బూస్టప్ ఇస్తూ, మరి వందమాగదులు ఉంటారు కదా, పక్కన ఉన్నటువంటి తాళం కొడుతున్నటువంటి వాళ్ళు తందానా అని చెప్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ విధంగా చెప్తున్నటువంటి కార్యక్రమం. ఈ సంవత్సరంలో ప్రభుత్వం దాదాపు అధికారంలోకి వచ్చి సుమారు సంవత్సరం దగ్గర అవుతుంది, 11 మాసాలు అయింది. ఈ మూమెంట్లో ఇంతవరకు కూడా ఏదైనా సరే ఒక మంచి కార్యక్రమం, ఒక అభివృద్ధి కార్యక్రమం చేసామని కానీ 1,70,000 కోట్లు అప్పులు చేసి ఆ డబ్బుని దీన్ని కేటాయించామని కానీ, లేదంటే పేదవాళ్ళందరూ కూడా మీకు తెలుసో తెలీదో దేశ చరిత్రలో ఎన్ఆర్జీఎస్ వర్క్స్ జనవరి నుంచి ఎంతవరకు కూడా వర్క్ చేసినటువంటి కూలీలకి పేమెంట్ ఇవ్వలేనటువంటి దుస్థితి చంద్రబాబు హయాంలో జరుగుతున్నటువంటి ప్రక్రియను ఒకరు ప్రశ్నించరు, ఒకరు అడగరు. ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తానని చెప్పి ఎంతో మందికి కాలేజీకి వెళ్ళని విద్యార్థులు ఫీజులు కట్టక, ప్రభుత్వం చెల్లించక, వాళ్ళు ఎగ్జామ్స్ లో కూర్చోబెట్టాక ఏదో వంకతో ఆధార్ తక్కువ ఉందని, అది తక్కువ ఉందని చెప్పి వాళ్ళు అడ్డించే కార్యక్రమం. కానీ దీని గురించి ఒకరు ప్రశ్నించరు. ఇక్కడ ఏంటంటే ఇక అమరావతిని బూస్టప్ చేసి ఇలా చేసేస్తున్నాం, 40,000 ఎకరాలు సృష్టిస్తున్నాం, ఇక్కడ పెద్ద సినిమా సెట్టింగ్ పెట్టేస్తున్నాం. ఇదంతా సినిమా, ఇదంతా ఒక భ్రమ.
రియల్గా చెప్తున్నాను. అంచేత ఏంటంటే అవునన్నా కాదని ప్రభుత్వాలు విధి ధర్మం ఏంటంటే అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు చేయవలసిన ఒక్కొక్కరిది ఒక్కొక్క విధానం ఉంటుంది. మా విధానంలో ఏంటంటే పేదవాళ్ళని పెద్దవాడిగా